మాలిని అయితే చాలా బాధపడుతూ మళ్ళీ దగ్గరికి వచ్చి, "మళ్ళీ నీ బిడ్డను నాకు ఇవ్వవా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ వాళ్ళ అత్తయ్య అయితే, "హే! మళ్ళీ మనం మన ఇంటికెళ్ళిపోదాం పద. తను ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కావటం లేదు" అని చెప్పేసి అయితే తనని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన మాలిని అయితే, "మళ్ళీ" అని చెప్పేసి అయితే తన కాళ్ళ దగ్గర పడిపోతూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మాలిని ఎలా చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే, "నా కన్నీళ్లతో నీ పాదాలను కడుగుతాను. మళ్ళీ నువ్వు ఎలాగైనా నీ బిడ్డను నాకు ఇచ్చి నన్ను తల్లిని చెయ్యవా?" అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన మల్లి అయితే, "ఏంటక్క ఇలా చేస్తున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. "అవును మాలిని, నాకు తల్లి కావాలి అని ఉంది. అందుకే నీ బిడ్డను నాకు ఇస్తే నేను చాలా సంతోషిస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి వాళ్ళ అత్తయ్య అయితే, "నువ్వు దాని మాటలకు కరిగిపోయి నువ్వు ఏమీ చెయ్యకు" అని చెప్పేసి అయితే తనని లాక్కొని అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే, "హే! ఏం చేస్తున్నావే నువ్వు? అయినా వాళ్ళు నీకు ఎలా ఇస్తారనుకుంటున్నావు? వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు ముందే తెలుసు కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే వాళ్ళ అమ్మను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన వసుంధరాదేవి అయితే, "అయినా నా కూతురు అడిగిన దాంట్లో ఏం తప్పుంది?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే మళ్ళీ వాళ్ళ అమ్మ అయితే, "ఏం తప్పుందా? మొత్తం తప్పే. తన బిడ్డని ఎలా ఇస్తుంది?" అని చెప్పేసి అయితే మళ్ళీ వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే, "ఎందుకు ఇవ్వరు? తన బిడ్డని మీరే కదా పోగొట్టింది. ఇప్పుడు ఇవ్వడానికి ఏంటి? ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన టైం అయితే వచ్చింది. అందుకే తనకి తన బిడ్డని ఇవ్వాలంటే మళ్ళీ బిడ్డని ఇవ్వాల్సిందే" అని చెప్పేసి అయితే వసుంధరాదేవి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ వాళ్ళ అమ్మకైతే చాలా కోపం వచ్చేసి, "అన్యాయం చేసింది మొత్తం మీరు" అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ అలా తగువులాడుకుంటూ అయితే అక్కడ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.